జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. ఎలా ఉంది మేము కొట్టిన ఈ తెలివైన దెబ్బ? చూడండి, శూర్పణఖ వల్లే సీత అశోకవనానికి వెళ్లాల్సిన అవసరం వచ్చిందేమో, కానీ సీత వల్లే లంకా దహనం జరిగింది, లంకాధిపతి మరణం జరిగింది. ఆ శూర్పణఖ పుట్టగతులు లేకుండా పోయింది. ఒక్కసారి ఓడిపోయినంత మాత్రాన జీవితంలో ఓడిపోయినట్టు కాదు. ఒక్కసారి తల వంచినంత మాత్రాన చచ్చేంత వరకు తలదించుకునే ఉంటారని కాదు. తలెత్తే రోజు వస్తుంది, అవతల వాళ్ళు తలలు తెంచే రోజు అవుతుంది. ఓటమితో సంపాదించుకున్న అనుభవంతో శత్రువుల్ని గెలిచే ఒక సుముహూర్తం వస్తుంది. ఆ రోజు శూర్పణఖ లాంటి మీలాంటి వాళ్ళు ముక్కులు చెవులు అన్ని తెగి మూసుకుని కూర్చునే పరిస్థితి ఏర్పడుతుంది. అలాంటి ఒక రోజు నా వల్లే మీకొస్తుంది. వావ్, ఖాళీగా ఉండి పగటి కలలు బాగానే కంటున్నావు లక్ష్మి. కంటాను, పగటి కలలైనా కంటాను, కానీ ప్రతి కలని ఒక ఆయుధం చేసి మీ మీదకు సంధిస్తాను. మీరు చేసే ప్రతి కుట్రని కుతంత్రాన్ని తునాతునుకలు చేసి పారేస్తాను. నువ్వు ఏ ధైర్యం చూసుకొని ఇంతలా రెచ్చిపోతున్నావు లక్ష్మి? నీ పుట్టుకే ఒక వేస్ట్ పుట్టుక. నీ జాతకమే ఒక దురదృష్ట జాతకం. చిన్నప్పుడే తల్లిదండ్రులని పోగొట్టుకున్నావు, పెళ్లి టైంలో తాతని పోగొట్టుకున్నావు, ఇప్పుడు లింగు లింగుమని నీ వెనకాల ఒక చెల్లి ఒక తమ్ముడు. వాళ్ళండ చూసుకొని ఏం చేయగలవు? నీ దురదృష్ట జాతకంతో ఏదో ఒక రోజు వాళ్ళని కూడా మింగేస్తావు. చూడు మనిషా, నీకు కోపం ఉంటే నా మీద చూపించుకో, ద్వేషం ఉంటే నా మీద అరుచుకో, పగ ఉంటే నా మీద తీర్చుకో. అంతేకాని నా కుటుంబం గురించి ఒక్క మాట మాట్లాడినా సహించేదే లేదు. మాట్లాడితే ఏం చేస్తావు? నాలుక చీరేస్తాను. ఇంకొక్కసారి నా వాళ్ళ గురించి మాట్లాడడానికి నోరు లేకుండా చేస్తాను. నా జోలికొస్తే అయ్యో పాపం అని వదిలేస్తానేమో, కానీ నా వాళ్ళ గురించి మాట్లాడినా వాళ్ళ జోలికొచ్చినా ఆదిశక్తిలా అంతం చేస్తాను. మరొకసారి నా కుటుంబం గురించి నా వాళ్ళ గురించి మాట్లాడే సాహసం చేయకు. చిన్నత్తయ్య గారు, ఈ ఇంట్లో మీకుండే గౌరవం మీకుంది, కానీ మనిషి అలాంటి చీడ పురుగుల్ని పెంచి పోషించారనుకోండి, కొన్నాళ్ళకి మీకు దక్కే గౌరవం కూడా దక్కకుండా పోతుంది. ఈ విషయం బాగా గుర్తుపెట్టుకోండి. విశాలాక్షి, ఏమైంది? విశాలాక్షి, విశాలాక్షి, ఏమైంది? విశాలాక్షి, విశాలాక్షి, ఏమైంది? ఏమైంది? విశాలాక్షి, 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 వెళ్ళి మంచినీళ్ళు తీసుకో. విశాలాక్షి, ఏమైంది? విశాలాక్షి, ఇలా సడన్ గా పడిపోయింది. విశాలాక్షి, ఏమండి, కొంచెం మంచినీళ్ళు. ఈ టైంలో మంచినీళ్ళు తాగించకూడదు. మీకేం కాదండి, ముందు మీరు కంగారు పడకండి, కొంచెం ధైర్యంగా ఉండండి. మిత్ర గారు ఇటండి. మిత్ర గారు చేయి పట్టుకోండి. ఈ నరం మీద చెయ్యండి. ఇక్కడ లక్ష్మి, ఏం చేస్తున్నావు? అత్తయ్య గారు,
కాసేపు మీరెవరు మాట్లాడకండి. నేను చేసేది నన్ను చేయనివ్వండి. త్వరగా డాక్టర్ ఫోన్ చేయండి. అత్తయ్య గారు, ఏం కాదు అత్తయ్య గారు, కంగారు పడకండి. విశాలాక్షి, ఇప్పుడు ఎలా ఉందండి? నొప్పి తగ్గిందా? తగ్గిందమ్మా. కాసేపు ఎవ్వరికీ ఊపిరాడలేదు. ఆవిడకి ఏమైపోతుందోనని తెగ భయపడిపోయాం. అమ్మా లక్ష్మి, ఇదంతా నీకెలా తెలుసు? చిన్నప్పుడు మా తాతయ్య గారు నేర్పించారు మావయ్య గారు. అమ్మా లక్ష్మి, నన్ను క్షమించమ్మా. అయ్యో, నేను మిమ్మల్ని క్షమించడం ఏంటండి? నా కళ్ళు నెత్తికెక్కి ఇష్టం వచ్చిన మాటలన్నీ అన్నాను. అందరి ముందు నీ పరువు తీశాను. కానీ నువ్వు మాత్రం నా ప్రాణాలు కాపాడావు. అయ్యో, దాని గురించి మర్చిపోండి. ముందు మీరు కాస్త ప్రశాంతంగా ఉండండి. నువ్వు క్షమించావని చెప్తేనే నాకు ప్రశాంతత దొరుకుతుందమ్మా. మీరు పెద్దవారు, నన్ను క్షమించమని అడగడం ఏంటి? పెద్దదాన్నని, డబ్బున్నదాన్నని నాకెంతో పొగరు. నేనేం చేసినా చెల్లుతుందని విర్రవీగేదాన్ని. 5 నిమిషాల ముందు వరకు కూడా నాకు తిరుగులేదనుకున్నాను. కానీ ఇప్పుడు నువ్వు కానీ లేకపోతే నేనేమైపోయేదాన్నో ఊహించుకుంటే చాలా భయమేస్తుంది. చాలా థ్యాంక్స్ అమ్మా. నాకు తెలిసింది నేను చేశాను. ఈ మాత్రం దానికే థ్యాంక్స్ ఎందుకండి? అరవిందా, మీ కోడలే కాని లేకపోతే విశాలాక్షి ఏమైపోయేదో. టైంకి మీ కోడలు ట్రీట్మెంట్ చేయకపోతే తన ప్రాణాలే పోయేవి. అమ్మా లక్ష్మి, నువ్వు ఎందుకు విడాకులు తీసుకోవాలనుకున్నావో నాకు తెలీదు. ఎందుకు నీ భర్త నుండి వేరైపోదాం అనుకుంటున్నావో నాకు తెలీదు. కానీ ఒక్కటి మాత్రం నేను చెప్తానమ్మా, నీలాంటి అమ్మాయిని ఏ కుటుంబమైనా కోడలిగా కోరుకుంటుంది. నీలాంటి అమ్మాయి కోడలి స్థానంలో ఉంటే ఆ కుటుంబం ఎప్పుడూ సంతోషంతో కలకల్లాడుతూ ఉంటుంది. లక్ష్మి, రియలీ యు ఆర్ గ్రేట్. మేమెవ్వరం చేయలేని పని నువ్వు చేసావు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.